ఇది రేవంత్ రెడ్డి సర్కారు తెచ్చిన కరువు. సో వాస్తవమే, ఇది వాస్తవం. 100% రేవంత్ రెడ్డి తెచ్చిన కరువే ఇది. కేసీఆర్కు పేరు వస్తుందనే కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయట్లేదు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఢిల్లీలో యువత కేంద్రాన్ని గడగడలాడిస్తున్నట్టే రాష్ట్రంలోనూ ఆ పరిస్థితులు రానున్నాయి. లక్షట్టిపేట రైతు సదస్సులో కేటీఆర్ అంటుండే. సో ఇక్కడ ఎట్లయితే కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు ఎట్లయితే నిరసనకారులు ఎట్లయితే ఢిల్లీ వణికిస్తున్నారో, తెలంగాణలో కూడా నిరుద్యోగులు విద్యార్థులు అట్లా వణికించే రోజులు వస్తాయి. రేవంత్ రెడ్డి నువ్వు దొరికితే మాత్రం ఉరికించి కొట్టే రోజులు వస్తాయి. నిరుద్యోగులు అంత ఆక్రోశంతో ఉన్నారు, అంత కోపంతో ఉన్నారు. సో ఇక్కడ విద్యార్థి లోకం కూడా అంతే కోపంతో ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయకుండా, ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయకుండా, ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా నువ్వు ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నావు. వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటా ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ విద్యార్థుల జీవితాలతోటి, నిరుద్యోగుల జీవితాలతోటి ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఆటలాడుతూ ఉన్నది. ఈరోజు నిరుద్యోగులు చనిపోతూ ఉన్నారు, పిట్టల రాలిపోతూ ఉన్నారు, చెట్లకు పోయి చెట్లకు ఉరేసుకుంటూ ఉన్నారు. సో ఇవన్నీ మరి ప్రభుత్వానికి కనిపిస్తలేవా? వినిపిస్తలేదా వాళ్ళ బాధ? ఇంత పెద్ద ఇన్ని ధర్నాలు చేసినా, ఇన్ని ఉద్యమాలు చేసినా కానీ ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి లేదు, జాబ్ కార్డు రిలీజ్ చేసే పరిస్థితి లేదు. ఇదని ప్రభుత్వ తీరు, ఇదని పని. సో బరాబరి ఉరికించుకునే రోజులు బరాబరి దగ్గరలో